హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాజికల్ హెల్త్ డే 3 ప్రోగ్రామ్. సో డే 3 నుంచి కూడా మాక్సిమం బెనిఫిట్స్ మీరు పొందాలనుకుంటే ఏం చేయాలి? డిస్ట్రాక్షన్ లేని ప్లేస్లో మీరు కూర్చోవాలి అండ్ అటెండ్ టిల్ ద ఎండ్. అంటే ఈ రోజు ఎండ్ వరకు కాదు, ఆల్మోస్ట్ ఇంకా 2 days ఉన్నాయి అనమాట. 2 days వరకు ఖచ్చితంగా మీరు అటెండ్ కావాలి. ఫ్యామిలీని మాక్సిమం ఇన్వాల్వ్ చేయండి. ఆల్రెడీ మీకు అర్థమవుతుంది అనమాట ఎంత బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. అండ్ చాట్ బాక్స్లో కొంచెం అన్నెసెసరీ టైప్ చేయకండి, అవసరం ఉన్నప్పుడు టైప్ చేయండి. మనం డే 1 నేర్చుకున్నాం. డే 1 వచ్చేసి ఫుడ్ అడిక్షన్ గురించి తెలుసుకున్నాం, సైకాలజీ ఆఫ్ ఫుడ్ గురించి తెలుసుకున్నాం. డే 2 వచ్చేసి నిన్న మనము అసలు ఎలాంటి రోగాలు వస్తాయి అని కూడా తెలుసుకున్నాం. దాని తర్వాత ఈ న్యూట్రిషన్ అంటే దేంట్లో న్యూట్రిషన్ హై ఉంటుంది, దేంట్లో న్యూట్రిషన్ లో ఉంటుంది కూడా తెలుసుకున్నాం. అసలు న్యూట్రిషన్ అంటే ఇది కూడా తెలుసుకున్నాం. అలానే ఏ ఫుడ్ మనం తింటే మన హెల్త్కి మంచిది అది కూడా మనం తెలుసుకున్నాం అనమాట. మరి ఈ రోజు ఏం తెలుసుకోబోతున్నారు? నెంబర్ 1 రీజన్స్ ఫర్ డిసీజెస్ ఈ రోజు కావడానికి ఏంటి, హౌ టు ఓవర్కమ్ డెఫిషియన్సీ అండ్ బెస్ట్ ఫుడ్ గ్రూప్ యూ మస్ట్ యాడ్ టు యువర్ డైలీ ఏది లూజ్ ఫ్యాట్ అండ్ రివర్సల్ అనమాట. సో లెట్ స్టార్ట్. ఈరోజు ఒక బిల్డింగ్ ఏదైతే ఉంటుంది కదా, ఆ బిల్డింగ్ స్ట్రాంగ్ ఉండడానికి ఏమేమి అవసరం చెప్పండి? సిమెంట్, ఇసుక, ఇలాంటివన్నీ కూడా అవసరం. బ్రిక్స్, అవునా కదా? ఎందుకంటే అవన్నీ కూడా రా మెటీరియల్స్ కనుక ఏవి స్ట్రాంగ్గా మనం అన్నీ కూడా బిల్డ్ చేస్తే ఆ బిల్డింగ్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. అలానే ఈ బిల్డింగ్ అంటే ఈ బాడీ ఒక బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ ఉండాలంటే మనకు కూడా రా మెటీరియల్స్ అవసరం అనమాట. ఆ రా మెటీరియల్స్ ఈస్ నథింగ్ బట్ న్యూట్రియన్స్. అందరు కలిసి చెప్పండి, న్యూట్రియన్స్. ఓకే, సో న్యూట్రియన్స్ ఏవైతే ఉంటాయి కదా అవి కూడా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి వచ్చేసి మైక్రో, ఇంకోటి వచ్చేసి మైక్రో అండ్ మైక్రో. మళ్ళీ ఒకసారి అందరు కలిసి చెప్పాలి, మాక్రో అండ్ మైక్రో. ఓకే, సో నౌ ఈ మైక్రో ఏదైతే ఉంది కదా దీంట్లో ఏమేమి ఉంటాయంటే లైక్ కార్బ్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటాయి, ఫ్యాట్ ఉంటాయి. ఎక్కడొక్క దగ్గర మీరు వినే ఉంటారు, చాలా సందర్భాల్లో డైట్ రిలేటెడ్ కూడా చెప్పే ఉంటారు. ఏమని చెప్పే ఉంటారు? రెగ్యులర్గా కార్బ్స్ అనేది మీకు చూసుకోవాలి, కొంచెం ప్రోటీన్ చూసుకోవాలి, అండ్ ఫ్యాట్ రిలేటెడ్ది ఇది చూసుకోవాలి అని చాలా సందర్భాల్లో మీకు ఇది చెప్పే ఉంటారు, మీరు కూడా వినే ఉంటారు. నేనంటాను మాక్రో పైన మీరు ఫోకస్ చేయకండి, మైక్రో పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే మైక్రో ఇస్ వెరీ ఇంపార్టెంట్. నిన్న మీరు తెలుసుకున్న న్యూట్రిషన్ గురించి ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు మైక్రో గురించి ఎక్కువ ఫోకస్ చేయాలి. మైక్రోలో కూడా ఏముంటాయంటే విటమిన్స్ అండ్ మినరల్స్. అందరు కూడా చెప్పండి, ఈ 2 words గేమ్ చేంజింగ్, విటమిన్స్ అండ్ మినరల్స్. ఎస్, ఈ 2 words అనేది లైఫ్ లాంగ్ ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి. మనం ఏదైతే ఈరోజు ఫుడ్ తీసుకుంటామో మైక్రో ఏదైతే ఉంటుందో కదా అదైతే కొంచెం పక్కకు పెట్టేసి మైక్రో పైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఆ మైక్రోలో కూడా మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది వాట్ ఎవర్ ఫుడ్లో విటమిన్స్, మినరల్స్ ఉండేటట్టు ఎక్కువ మీరు చూసుకోవాలి. ఎందుకు? ఈరోజు ఇండియన్స్ ఆర్ డెఫిషియెంట్ ఇన్ మైక్రో న్యూట్రియంట్స్. ఈరోజు చాలా మంది ఇండియన్స్ ఎవరైతే ఉన్నారు కదా మైక్రో న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ అనేది ఎక్కువ ఉంది. మీరు ఇక్కడ సర్వే కూడా జరిగిందనమాట. ద హిందూ ఉండేది కదా, ద హిందూ న్యూస్ పేపర్ వాళ్ళు కూడా ఒక సర్వే చేశారనమాట. ఏం చేశారంటే మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీ అనేది అర్బన్లో చాలా 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 ల్యాక్ ఉండడం వల్ల ఎన్నో డిసీజెస్ అనేది ఈరోజు వస్తున్నాయి అని చెప్పేసి చెప్పారు. నో ఈ మైక్రో న్యూట్రిషన్స్ డెఫిషియన్సీ ఉండడం వల్ల ఏమేమి రోగాలు వస్తున్నాయి అనేది ఇప్పుడు నేను లిస్ట్ ఇస్తాను. ఆ లిస్ట్లో మీకు ఏమైనా రోగాలు ఆల్రెడీ ఉన్నట్టయితే కొంచెం ఒక సపరేట్ పేపర్ పైన రాసుకోండి. ఎందుకంటే ఈరోజు మనకి ఏం రోగాలు ఉన్నాయో తెలిస్తే కదా దానిపైన మనం వర్క్ చేయొచ్చు. ఏం రోగాలు ఉన్నాయో తెలియకపోతే దానిపైన ఎట్లా వర్క్ చేయగలుగుతాం చెప్పండి? కరెక్టే కదా? సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఫటిగి అండ్ వీక్నెస్. ఇది ఎవరికైనా ఉంటే మీరు రాసుకోండి పక్కకు, అరే నాకు ఇది ఉంది ప్రాబ్లం అని చెప్పేసి. దాని తర్వాత అనిమియా అండ్ బ్లడ్ డిజార్డర్ ఎవరికైనా ఉంటే రాసుకోండి. అలానే మనకి డ్యామేజ్డ్ ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఉంటుంది కొంతమందికి. అలానే నో మెంటల్ క్లారిటీ కొంతమందికి, అండ్ దాని తర్వాత మెమరీ లాస్ కొంతమందికి, అండ్ కొంతమందికి వెరీ స్లో రికవరీ ఆర్ హీలింగ్. ఏదైనా దెబ్బ తాకితే తొందరగా వాళ్ళకి మానదు, అంటే కొంచెం టైం పడుతుంది అనమాట వాళ్ళకి, జనరల్ పీపుల్ లాగా కాకుండా. స్కిన్ డిజార్డర్స్ కూడా కొంతమందికి ఉంటాయి. అండ్ కొంతమందికి వచ్చేసి డ్యామేజ్డ్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది. కొంతమందికి వచ్చేసి లైక్ హ్యాంపియర్డ్ నర్వస్ సిస్టమ్ అని ఉంటుంది. కొంతమందికి లైక్ వచ్చేసి కార్వింగ్స్ అండ్ కొంచెం డైజెషన్ సిస్టమ్ రిలేటెడ్ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. కొంతమందికి వచ్చేసి డల్ స్కిన్ కూడా ప్రాబ్లం ఉంటుంది. ఇంకా కొంతమందికి వచ్చేసి మజిల్ వీక్నెస్ ప్రాబ్లం ఉంటుంది. ఇంకా కొంతమందికి వచ్చేసి పూర్ బోన్ రిలేటెడ్ ప్రాబ్లం, జాయింట్స్ హెల్త్, ఈ కీళ్ళ నొప్పులు ఇట్లా అంటారు కదా. ఇంకా కొంతమంది డిప్రెషన్ ప్రాబ్లం, ఇంకా కొంతమందికి పూర్ అబ్జర్ప్షన్ ఆఫ్ అదర్ న్యూట్రిషన్స్, ఇంకా కొంతమందికి ప్రాబ్లమ్స్ విత్ ప్రెగ్నెన్సీ, ఇంకా కొంతమందికి హెయిర్ లాస్, ఇంకా కొంతమందికి డైజెషన్ ఇష్యూస్, ఇంకా కొంతమందికి మెన్స్ట్రువల్ ఇష్యూస్, ఇంకా కొంతమందికి పూర్ కాన్సన్ట్రేషన్, ఇంకా కొంతమందికి వచ్చేసి పూర్ స్లీప్. ఇప్పుడు ఇందులోకేని ఏవైనా మీకు రోగాలు ఉంటే, ఏదన్నా ప్రాబ్లం ఉంటే దాన్ని సపరేట్గా లిస్ట్ రాసుకోండి. అండ్ దీనికి అతిపెద్ద కారణం ఏంటంటే మైక్రో న్యూట్రియంట్ ఏదైతే మన దగ్గర తక్కువ ఉండడం వల్లనే ఇవన్నీ ప్రాబ్లము.
ఓకేనా? సో ఇప్పటి నుంచి మీరు తెలుసుకోవాలి, ఈ ప్రాబ్లంకి ఇంకా పైనే వర్క్ చేయాలి, ఈ ప్రాబ్లంకి సంబంధించిన సొల్యూషన్ పైన వర్క్ చేయాలని మీరు తెలుసుకోవాలి. ఓకేనా? దాని రిలేటెడ్ ఎట్లయినా మీకు రేపు ఎల్లుండి ఇంకా డీటెయిల్గా నేను ఎట్లయినా ఇస్తాను. బట్ ఇక్కడ ఇంకా కొంచెం దీన్ని డీకోడ్ చేద్దాం. కొంతమందికి ఈరోజు హైపర్ టెన్షన్ ఉంది కదా. సో హైపర్ టెన్షన్ మేజర్గా ఎందుకు వస్తుందని అంటే ఈ 3 ఎక్కువ ఉండడం వల్లనో లేదంటే తక్కువ ఉండడం వల్ల వస్తుంది అనమాట. అంటే మెగ్నీషియం ప్రాబ్లం వల్ల, పొటాషియం ప్రాబ్లం వల్ల, అండ్ దాని తర్వాత కాల్షియం ప్రాబ్లం వల్ల. ఈ ఎక్కువ ఉండడం వల్ల, తక్కువ ఉండడం వల్ల మీరు ఒకసారి హెల్త్ చెకప్ చేసుకోండి. సో దట్ మీకు తెలుసు ఇవి తక్కువ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి అంటే సంథింగ్ హైపర్ టెన్షన్ ప్రాబ్లం. ఇంకా కొంతమందికి హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంది ఈరోజు. ఆ హెయిర్ ఫాల్ ప్రాబ్లం కూడా ఎందుకు ఉంటుంది అని అంటే ఐరన్ తక్కువ ఉండడం వల్ల, జింక్, సిలెనియం అండ్ విటమిన్ ఏ, బి అండ్ ఈ ఓకే ఎక్కువ తక్కువ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం ఉంటుంది. ఒకసారి మీరు హెల్త్ చెకప్ చేసుకొని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎంతసేపు హెయిర్ ఫాల్ అని చెప్పేసి మీరు షాంపూలు చేంజ్ చేయడంలో కూడా అలా ఉపయోగం ఏం లేదు. పెద్ద పెద్ద ట్రీట్మెంట్ల వల్ల కూడా ఉపయోగం ఏం లేదు. మీ డైట్లో ఎన్నో చేంజెస్ తీసుకొస్తే, మీ ఫుడ్లో ఎన్నో చేంజెస్ తీసుకొస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే కొంతమందికి ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లం కూడా ఉంటుంది కదా. ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఇదే అన్నమాట. ఏంటి అని అంటే పోయి స్కిన్ పైన ఎక్కువ ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తుంటారు అనమాట. సో దాని రిలేటెడ్ కూడా మీరు ఏమంటారు, స్కిన్ పైన ఎక్కువ ట్రీట్మెంట్ అవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు వర్క్ చేయాలి. ఏం వర్క్ చేయాలి? మీరు వర్క్ చేయాలి ఆన్ యువర్ డైట్ పైన వర్క్ అనేది చేయాలి. ఎంతైతే మీరు డైట్ పైన వర్క్ చేస్తారో అంత మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అవుతాయి. ఎప్పటి వరకు అయితే మీరు డైట్ పైన వర్క్ చేయరో ఆ ప్రాబ్లమ్స్ అనేవి మీకు సాల్వ్ కావు. యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్, వెరీ ఇంపార్టెంట్. అండ్ ఓకేనా? 1 సెకండ్. ఓకే, సో ఎయిర్ ఫాల్ ప్రాబ్లం ఐరన్, జింక్ అండ్ సిలెనియం. ఓకే, ఇవి మీరు చూసుకోవాలి, రైట్? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఐడినియం, దాని తర్వాత సిలెనియం, జింక్. ఇది థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది ఉంటుంది. మీరు ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ జాయింట్ పెయిన్స్ ప్రాబ్లం ఉంటుంది కదా కొంతమందికి. జాయింట్ పెయిన్స్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటి అని అంటే విటమిన్ డి, విటమిన్ B12 అండ్ కాల్షియం అండ్ విటమిన్ సి ఇవన్నీ కూడా ఎక్కువ ఉండడం వల్ల, ఎస్పెషల్లీ తక్కువ ఉండడం వల్లనే ఇది ప్రాబ్లం. ఎందుకంటే ఈరోజు ఎండ ఎక్కువ మనకి ఎక్కడ తాకుతుంది చెప్పండి? డైలీ అట్లీస్ట్ మీరు ఈ మధ్యాహ్నం పూట మీరు ఒక 1 అవర్ అన్న కొంచెం మీ బాడీకి, మీ స్కిన్కి ఎండ దాకేటట్టు చూసుకుని అనుకోండి, విటమిన్ డి వస్తుంది. లేదంటే విటమిన్ డి ఏదైనా ట్యాబ్లెట్ మీకు దొరుకుతుంది, విటమిన్ డి. ఆ విటమిన్ డి ట్యాబ్లెట్ ఏదైతే ఉంటుంది కదా, అట్లీస్ట్ వారంకి ఒకటన్నా లేదంటే 15 డేస్కి ఒకటన్నా మీరు వేసుకోవడం చూసుకోవాలి అనమాట. కొంచెం ఇది మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి మీరు చూసుకోండి. లేదు అని అంటే న్యాచురల్గా అయితే ఎండ తాకాలి, మనకి ఎండ తాకలేదు ఈరోజు. మొత్తం బాడీ కవర్ చేసుకొని దాని తర్వాత ఇంట్లో నుంచి బయలుదేరుతారు కార్లో లేదంటే బస్లో, మళ్ళీ దాని తర్వాత ఆఫీస్కి, కాలేజ్కి, స్కూల్కి వెళ్ళిపోతారు, మళ్ళీ దాని తర్వాత బయలుదేరుతారు, మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. ఎక్కడన్నా మీకు ఎండ దాకే ఛాన్సెస్ డైలీ లైఫ్లో ఎక్కడన్నా ఉన్నాయా? లేవు. సో అందుకోసమే ఈరోజు చాలా ప్రాబ్లం ఉంది. ఎస్పెషల్లీ అపార్ట్మెంట్స్లో, గేటెడ్ కమ్యూనిటీలు ఉన్న వాళ్ళకి అక్కడ ఎండ కూడా రావట్లేదు. మొత్తం బిల్డింగ్లు మొత్తం కవర్ చేసేస్తున్నాయి వాళ్ళకి. వెంటిలేషన్ కూడా చాలా మటుకు ఇంట్లలో లేదు. సో ఆబ్వియస్లీ ఉంటుంది కదా విటమిన్ డి ప్రాబ్లం. విటమిన్ B12 కూడా ప్రాబ్లం ఉండడం వల్ల కూడా ఈరోజు చాలా హెల్త్ ఇష్యూస్ మీకు వస్తున్నాయి. విటమిన్ B12 కూడా మీరు కొంచెం దయచేసి చూసుకోవాలి ఎంత ఉంది మీకు అని చెప్పి. కాల్షియం, విటమిన్ సి ఇవన్నీ కూడా, ఓకేనా? అండ్ ఇంకా కొంతమందికి స్లీప్ ప్రాబ్లం ఉంటుంది అనమాట. స్లీప్ ప్రాబ్లం అనేది కూడా ఉంటుంది. మెగ్నీషియం దానికి రిలేటెడ్ వన్ ఆఫ్ ద రీజన్ విటమిన్ డి అండ్ విటమిన్ B12. మెగ్నీషియం అంటే ఈరోజు అన్నెసెసరీ స్ట్రెస్ మనం ఎక్కువ తీసేసుకుంటున్నాం అనమాట. దానివల్లనే ఈరోజు ఏమవుతుందనంటే మనకి ఈ మెగ్నీషియం ప్రాబ్లం అండ్ దాని తర్వాత నిద్ర పట్టకపోవడం ఇవన్నీ కూడా. ఇప్పుడు కూడా కొంతమంది ఈ లైవ్ చూస్తున్నప్పుడు కూడా చాలా సీరియస్గా చూస్తున్నారు అనమాట. ఇట్లా ఈ ఐబ్రోస్ అనేది వాళ్ళకి ఇలా దగ్గరికి కనెక్ట్ అయ్యి ఇట్లా చూస్తుంటారు అనమాట. దట్ మీన్స్ మీకు మెగ్నీషియం ప్రాబ్లం ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ ఐబ్రోస్ ఇంత సీరియస్గా పెట్టాల్సిన అవసరం లేదు. రిలాక్స్ చేయండి. ఇక్కడ స్మైల్ తీసుకొచ్చిన అనుకోండి, ఇక్కడ రిలాక్స్ అయిపోతుంది. ఇక్కడ మీరు స్మైల్ తీసుకురాలేదనుకోండి, ఇది ఇట్లా ఉంటుంది. ఈ రెండు కలిపి చూడండి ఒకసారి, అక్వర్డ్గా ఉంటుందండి. ఓకే, సో అందుకోసమే మీరు మ్యాక్సిమం ఇక్కడ స్మైల్ తీసుకురావడానికి ఎక్కువ ట్రై చేయండి. అలవాటు చేసుకోండి. కొంతమంది కష్టం, ఏం చేస్తాం.
అలవాటు చేసుకోండి. అని ఎంత మంచిగా నవ్వుకుంటుంటే ఎంత బాగుంటుంది, ఇది కూడా రిలాక్స్గా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, స్ట్రెస్ కూడా మనకు తగ్గుతుంది, చాలా సూపర్గా ఉంటుంది. స్మైలే స్ట్రెస్కి తగ్గడానికి వన్ ఆఫ్ ద వెపన్ అనమాట. ఓకే, ఇమ్యూనిటీ ప్రాబ్లం, ఇక దీనికైతే మీకు తెలుసు ఇమ్యూనిటీ ప్రాబ్లంకి రిలేటెడ్ ఏంది, విటమిన్ సి ప్రాబ్లం అండ్ విటమిన్ డి జింక్ రిలేటెడ్. కోవిడ్ టైంలో చాలా తెలుసుకున్నారు దీనికైతే, రైట్. సో మరి మీకు ఇవన్నీ చెప్పాం కదా, ఇప్పుడు చాలా మటుకు అంటున్నారు అనమాట, సార్ ఇవన్నీ మీరు చెప్తున్నారు, ఇవన్నిటికీ సొల్యూషన్ ఏంటి? ఇవన్నిటికీ సొల్యూషన్ న్యూట్రియంట్స్ అనేది మీరు ఎక్కువ తీసుకోవాలి. మరి మ్యాక్సిమం న్యూట్రియంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మీరు ఒకసారి చాట్ బాక్స్లో నాకు టైప్ చేయండి, మ్యాక్సిమం న్యూట్రియంట్స్ అనేది ఎక్కడి నుంచి వస్తాయి, ఏ ఫుడ్ సోర్స్ ద్వారా మనకి అది ఎక్కువ వస్తాయి మ్యాక్సిమం న్యూట్రియంట్స్? చాట్ బాక్స్లో టైప్ చేసి చూడండి, ఏ ఫుడ్ సోర్సెస్ ద్వారా మనకి మ్యాక్సిమం న్యూట్రియంట్స్ అనేది వస్తాయి. కమాన్ చాట్ బాక్స్లో టైప్ చేయండి. కొంతమంది అంటున్నారు ఆలు, కొంతమంది అంటున్నారు గ్రీన్ వెజిటేబుల్స్, కొంతమంది అంటున్నారు సాఫ్ట్ డ్రింక్స్. సాఫ్ట్ డ్రింక్స్ కాదు, సాఫ్ట్ డ్రింక్స్ ద్వారా న్యూట్రియంట్స్ రాదు, నిన్న చెప్పినా కదా ఆల్రెడీ చాలా విషయాలు, రైట్. సో మ్యాక్సిమం న్యూట్రియంట్స్ ఎక్కువ మీరు పొందాలనుకుంటే అది ఒకటి మనకి నేచర్ అనేది వండర్ఫుల్గా ఇచ్చింది. అదే ఏంటో తెలుసా, కూరగాయలు. అందరూ అనండి కూరగాయలు అని పలికినప్పుడే ఫేస్ పైన కూడా ఆటోమేటిక్గా స్మైల్ వచ్చేస్తుంది, కూరగాయలు. ఓకే, ఇప్పుడు ఇంకో వర్డ్ పలకండి, పిజ్జా అన్నప్పుడు ముఖం చేంజ్ అయిపోయింది మొత్తం సాడ్గా, కూరగాయలు. కొంతమంది పిజ్జా కూడా ఇట్లా అనొచ్చి, కూరగాయలు ఇట్లా అనొచ్చు. నాకు తెలుసు అట్లా అనొచ్చాను, కానీ ఇక్కడ మనమే దాన్ని మాడిఫై చేసుకోవాలి. కూరగాయలు అని మాడిఫై చేసుకుని నవ్వుకుంటున్నావు అనుకో, నవ్వుకుంటూనే అన్ని కనిపిస్తాయి అనమాట. ఏడ్చుకుంటున్నావు అనుకో, ఏడ్చుకుంటూనే కనిపిస్తాయి అన్ని. నువ్వు అన్ని ఆలోచించే విధానం బట్టి ఉంటుంది అనమాట, రైట్. సో కూరగాయలు అనేది గేమ్ చేంజింగ్ మై డియర్ ఫ్రెండ్స్. మన ఇంట్లో ఏదైతే ఈరోజు ఉన్నాయో, అంటే మనం ఏదైతే ఈరోజు నేచర్ మనకి ఏదైతే ఇచ్చిందో అలానే మ్యాక్సిమం న్యూట్రియంట్స్ అనేది ఉంటాయి అనమాట. సో కూరగాయలు అనేది మీకు విటమిన్స్ దొరుకుతాయి, మినరల్స్ దొరుకుతాయి, ఫైటో న్యూట్రియంట్స్ దొరుకుతాయి మీకు. దాని తర్వాత మన క్యాలరోఫిల్, దాని తర్వాత మన ఫోలిఫిల్, అండ్ దాని తర్వాత యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్. ఇప్పుడు కొన్ని కంట్రీస్లలో క్యాన్సర్ క్యూర్ చేసే హాస్పిటల్స్ ఇక్కడ నుంచి, ఇండియా నుంచి కూడా చాలా మటుకు వెళ్తుంటారు అక్కడ అనమాట. అక్కడ మ్యాక్సిమం వాళ్ళు చేసేది ఏందో తెలుసా, వెజిటేబుల్సే చాలా మటుకు ఎక్కువ పెడుతుంటారు అనమాట. యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్ని అది చాలా మటుకు క్యూర్ అవుతుంది. ఫైబర్ కచరా సాఫ్ చేసేది కూడా మళ్ళీ వెజిటేబుల్సే అనమాట, రైట్. ఫైబర్ అనేది డైలీ లైఫ్లో మనకు చాలా అవసరం. చాలా మటుకు ఫైబర్ అనేది తీసుకోరు వాళ్ళు. మళ్ళీ మీరు కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకున్నా కూడా ఫైబర్ తీసుకోకపోతే ఎండ్ ఆఫ్ ద డే ఆ హెల్తీ ఫుడ్ కూడా వేస్ట్ అయిపోతుంది. సో ఫైబర్ కూడా చాలా అవసరం అనమాట. సో ఇన్ని వెజిటేబుల్స్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ మనకు ఉన్నాయి, మీరు ఆలోచించాలి. ఇన్ని బెనిఫిట్స్ వెజిటేబుల్స్ వల్ల. సరే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, వీలైతే కొన్ని విషయాలు మీరు ఏమంటారు పెట్టుకోవాలి, ప్రింట్అవుట్ తీసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది, రైట్. నా ఇప్పుడు 7 ways to add vegetables in your diet. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ తిని కానీ ఉన్నాయి బెనిఫిట్స్ అని చెప్పినా కదా, వెజిటేబుల్స్ తినమంటే తింటారా? తినరు. అబ్బా మాకు పోదు సార్ వెజిటేబుల్స్ అంటే, ప్లీజ్ సార్ మాకు పోదు సార్. బర్గర్ లప్ప సార్, పిజ్జా లప్ప సార్, సాఫ్ట్ డ్రింక్స్ మామూలుగా సార్ 2-3 లీటర్లు తగ్గేదేలే. కానీ వెజిటేబుల్స్ తినమంటే అని అంటుంటారు కొంతమంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు లేదు కాబట్టి, మొత్తం బర్గర్ పిజ్జాలు పెరిగిరు కాబట్టి ఇవన్నీ కూడా అర్థం చేసుకోండి. సో వెజిటేబుల్స్ మీకు అన్ని పోవు కాబట్టి నేను మీకు ఏం చేస్తానంటే ఇప్పుడు 7 వెజిటేబుల్స్ అనేది మీ డైట్కి యాడ్ చేసుకోమని చెప్తాను. ఈ 7 వెజిటేబుల్స్లో ఏదో 1-2 కూడా మీరు మిక్స్ చేసుకొని తింటుంటే చాలు. అన్ని తినలేరు కదా, అట్లీస్ట్ కొన్నాను. ఇప్పుడు 7 వెజిటేబుల్స్ ఫర్ యువర్ టు యాడ్ ఇన్ యువర్ డైట్ నేను చెప్పబోతున్నాను అనమాట. బిఫోర్ దాట్ అందరికీ నేను మళ్ళీ ఒకసారి 2 చేతులు జోడించి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏంటి అంటే దయచేసి ఇంత ఇంట్రెస్టింగ్ కంటెంట్ షేర్ కొట్టండి ఒకసారి ప్లీజ్ కదా, షేర్ కొట్టండి కదా. ఫస్ట్ టైం వచ్చినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మళ్ళీ ఇలాంటివన్నీ రేపు కూడా లైవ్, ఎల్లుండి లైవ్ ఉన్నప్పుడు మిస్ అయిపోతారు. ఎందుకంటే మనం బిజీ లైఫ్లో చాలా ఉంటాం. కొంతమంది మనకి ఇట్లా రిమైండ్ చేసే వాళ్ళు కావాలి కదా. రిమైండ్ చేయాలంటే ఆటోమేటిక్ టెక్నాలజీ యూజ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ అనేది మళ్ళీ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఖాతం క్లిక్ చేసి కొంచెం వీడియోని ప్లీజ్ ఒక్క లైక్ కొట్టండి కదా, మీరు కొట్టగలుగుతారు. లైక్ కొట్టండి. ఫేస్బుక్లో చూస్తున్న వాళ్ళు షేర్ బటన్ అక్కడ క్లిక్ చేయండి, ఒక్కసారి షేర్ కొడితే అయిపోయాయి. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఒక 100 to 500 మెంబర్స్కి రోజు రీచ్ అవుతున్నాను. బట్ ఇది లైవ్ కాబట్టి మళ్ళీ 24 గంటల లోపలనే
మినిమం ఒక 3000, 4000, 5000 మెంబర్స్ చూస్తున్నారు. ఐ అగ్రి, ఎందుకంటే మీరు షేర్ చేయడం ద్వారా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. బట్ నేను థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి ఈ నాలెడ్జ్ని రీచ్ చేయాలనుకుంటున్నాను, కానీ నేను రీచ్ చేయలేను వితౌట్ యువర్ సపోర్ట్. సో ఐ నీడ్ యువర్ సపోర్ట్. మీరు నాకు ఏం పే చేయాల్సిన అవసరం లేదు, కానీ మీరు నాకు ఏదైనా పే చేయాల్సిందంటే ఒకటే, అది షేర్ చేయడం. మీరు నాకు గురు దక్షిణ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. గురు దక్షిణ మీరు నాకు ఏమైనా ఇవ్వాలనుకుంటే షేర్ చేయడం. ఎందుకు నేను ఇంత పొద్దున్నే లేచి ఇంత రికార్డ్ చేసుకొని ఇంత కంటెంట్ ప్రిపేర్ చేసుకొని ఇవన్నీ కూడా నేను చేస్తున్నాను, మా టీం కూడా కష్టపడుతున్నారండి. అర్థం చేసుకోవాలి కదా, వీళ్ళకి తిరిగి ఏదైనా నాకు కొంచెమైనా చేయాలనిపిస్తుంది అన్నట్టు ఏం చేయదు. ఒకటి ఇలా చెప్పింది నువ్వు ఫాలోగా, రెండోది ఈ నాలెడ్జ్ 10 మందికి షేర్ చేయి, చాలు. అదే చాలు నాకు హ్యాపీనెస్, రైట్? సో ఇప్పుడు 7 ways టు యాడ్ వెజిటేబుల్స్ ఇన్ యువర్ డైట్లో. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి సలాడ్. కమాన్ రాసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి సలాడ్స్. సలాడ్స్ అనేది చాలా బాగుంటుంది. కొంతమంది ఉంటారు, సార్ సలాడ్స్ పోదు సరే, స్టీమిడ్ వెజ్జెస్ ఉంటాయి కదా, అంటే ఇదే సలాడ్స్ని కూరగాయలు వాట్ ఎవర్ ఇట్ మేబీ దాన్ని కొంచెం స్టీమ్ చేసుకొని మీరు తినొచ్చు. అబ్బా ఇంకేదైనా ఉంటే చెప్పండి కదా. సరే, సాల్టెడ్ వెజ్జెస్ అంటే ఏంది, కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవడం. కొంచెం న్యూట్రిషన్ తగ్గుతుంది, బట్ కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవడం. ఆ వాట్ ఎవర్ వెజిటేబుల్స్ని కొంచెం లైట్గా ప్యాన్ పైన ఫ్రై చేసుకో, కొంచెం లైట్గా. ఓకే, ఇంకేమన్నా ప్లీజ్? సరే, వెజిటేబుల్ జ్యూసా? అబ్బా, పాలకూర జ్యూసు, కాకరకాయ జ్యూసు, ఎంత కష్టం. చూడండి, నాకు తెలుసు వెజిటేబుల్ జ్యూస్ అనేది కూడా మీకు చాలా డిఫికల్ట్, చాలా కష్టమని. బట్ నేను మీకు మంచి సొల్యూషన్ ఇచ్చేది ఏంటంటే, కొంచెం మిక్స్డ్ జ్యూసెస్ లాగా ట్రై చేయండి. మాక్టైల్ నాట్ కాక్టైల్. కాక్టైల్ అంటే ఇవ్వడం, మళ్ళీ కొంచెం వోడ్కా ఇవన్నీ యాడ్ చేయండి. సో మాక్టైల్ లాగా మిక్స్డ్ జ్యూస్ లాగా ట్రై చేయండి. అంటే ఎట్లా, ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు కొంచెం కాంబినేషన్లో మిక్స్ చేయండి. అంటే కొన్ని వెజిటేబుల్స్ ఎలా ఉంటాయి, కొంచెం చేదుగా ఉంటాయి, కొన్ని వెజిటేబుల్స్ ఎలా ఉంటాయి, స్వీట్ ఎక్కువ ఉంటాయి. సో మిక్స్ చేయండి కదా, బీట్రూట్, క్యారెట్ ఇట్లాంటివి మిక్స్ చేయండి. మిక్స్ చేసినప్పుడు ఆ ఫ్లేవర్ ద్వారా ఏమవుతుంది అంటే కొంచెం ఆ చేదుతనం అనేది పోతుంది అనమాట. పిల్లలు కూడా చాలా మటుకు వెజిటేబుల్స్ తినమంటే వాళ్ళు కూడా కొంచెం చిరాకు పడుతుంటారు. సో వాళ్ళకి మీరు ఏం చేయొచ్చు అంటే, కొంచెం ఇట్లాంటివి స్వీట్లు ఏవైతే మిక్స్ చేసి వెజిటేబుల్స్లో, అంటే ఇది క్యారెట్ ఇట్లా బీట్రూట్ లాంటివి కొంచెం మిక్స్ చేసేసి మీరు వెజిటేబుల్ జ్యూస్ వేసి ఆ జ్యూస్ ఇవ్వచ్చు. జ్యూస్ వాళ్ళు ఎక్కువ ఆలోచించారు, తాగబడేస్తారు. ఎందుకంటే కళ్ళు మూసుకొని గుట్ అంటే తాగేస్తారు. అవునా? మంచిదే కదా, మంచిది. ఇప్పుడు ఫ్రూట్స్ దాన్ని చూడడం, మళ్ళీ చూసిన తర్వాత దాన్ని నమ్మలడం, మళ్ళీ నమ్మడానికి టైం తీసుకోవడం, మళ్ళీ ఇదంతా టైం పడుతుంది అనమాట. అదే జ్యూస్ కథ మంచిదే. సో అట్లా జ్యూస్ ట్రై చేయండి, బాగుంటుంది మంచిగా. ఎందుకంటే కొంచెం చేదు ఎక్కువ తీసుకున్నాను అనుకోండి, మళ్ళీ నెట్టేస్తుంది అది. అదే కొంచెం స్వీట్ యాడ్ చేసారు అనుకోండి, లోపలికి వెళ్ళిపోతుంది. మనకు కావాల్సింది లోపలికి వెళ్ళిపోవడం. మొత్తం ఫ్రూట్ జ్యూసెస్ అనేది చాలా బెటర్ అండి. మీ 10 days వరకు ఎవరైనా మినిమం ఫ్రూట్ జ్యూసెస్ అనేది రెగ్యులర్గా తీసుకుంటారు కదా, 10 days వరకు, నేను చెప్తున్నా కదా, స్కిన్లో చాలా గ్లో అనేది వస్తుంది. రెండోది, హెయిర్ ఫాల్ లాంటి ప్రాబ్లం కూడా ఉండదు. పిగ్మెంటేషన్ కూడా చాలా తగ్గిపోతుంది మీకు. అండ్ మీకు ఏ క్రీమ్లు అవసరం లేదు, ఏ సోప్లు కూడా అవసరం లేదు. అబ్బా సూపర్ అంటే సూపర్ అనుకోండి. మీకు మేకప్ కూడా అవసరం లేదు గర్ల్స్, మేకప్ కూడా అవసరం. తగ్గేదే లేదు, 2-3 లీటర్లు మంచిది. తాగి ఏదన్నా ఎక్కువ తాగకండి, డేంజర్ మళ్ళీ అది, రైట్? సో అందుకోసమే ఈ వెజిటేబుల్ జ్యూస్ అనేది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డైట్ అంటా నేను, గ్రేటెస్ట్ ఫుడ్ అంటా నేను. సో వెజిటేబుల్ జ్యూస్ను తీసుకుంటుండండి, రోజుకొక గ్లాస్, రైట్? థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకేమైనా ఉందా? సూప్ కూడా చాలా బాగుంటుంది. వెజిటేబుల్ జ్యూసెస్ని కొంచెం సూప్ లాగా కూడా మీరు చేసుకొని మీరు తాగొచ్చు. ఇంకేమన్నా స్మూతీ, ఇది కొంతమందికి ఈ మధ్యకాలంలో ట్రెండింగ్ అయిపోయింది కాబట్టి, ఇష్టం కాబట్టి, స్మూతీ లాగా కూడా చేసుకొని మీరు తాగండి జ్యూసెస్ని, ఇది మన వెజిటేబుల్స్ని. ఇంకేమన్నా కర్రీ లాగా వండుకోండి వెజిటేబుల్స్, కొంచెం న్యూట్రిషన్ తగ్గుతుంది, బట్ కర్రీ లాగా వండుకోండి. చాలా మటుకు ఇంట్లో కర్రీ అనగానే ఎక్కువ గుర్తొచ్చేది ఏంటో తెలుసా, ఎక్కువ చేసుకునేది కూడా ఏంటో తెలుసా, ఆలూ కర్రీ. ఇప్పుడు కొంతమంది పిల్లలు అంటే, మా మమ్మీ చూడు నీకోసము ఆలూ కర్రీ చేస్తావు, సారీ చెప్తుండే చూడు నీకోసమే. ఆలూ కర్రీ అనేది కర్రీ లాగా కాదు, అంటే అదే కర్రీ కాదు, ఇంకా వేరే కర్రీస్ కూడా ఇంట్లో చేసుకోవాలి. కొంతమందికి వారంలో ఒక మినిమం 5-6 సార్లు ఆలూ కర్రీయే. ఎందుకంటే అది అన్నిట్లో ఫిట్ అయిపోతుంది కదా. పాలకూర ఆలు, బీన్స్ ఆలు, గొగరకాయ ఆలు, దొండకాయ ఆలు, వంకాయ ఆలు, అన్నిట్లో మిక్స్ అయిపోతుంది కాబట్టి, అన్నిట్లో ఫిట్ అయిపోతుంది కాబట్టి, అన్నిట్లో వేసి పడేస్తుంటారు అనమాట. కొంచెం అది ఒక్కటే కాదు, ఇంకా చాలా కర్రీస్ ఉన్నాయి కాబట్టి చాలా కర్రీస్ తీసుకోండి. ఎందుకంటే అన్నిట్లో నుంచి కూడా మనకు న్యూట్రియంట్స్ దక్కాలి కదా.
ఓన్లీ ఆలుతోనే కాదు, కొంచెం వేరే కూడా ఉండండి. పాపం ఆ పిల్లలు కూడా అమ్మాయికి ఉండండి, వేరేదో చెప్పిన మమ్మీకి వండుతుంది. ఓకే, సో ఇవి 7 అనమాట, ఏవైతే మీ మీల్లో మీరు చూసుకోవాల్సింది. మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఫటాఫట్ ఒకసారి చెప్పేస్తాను. ఒకటి సలాడ్, రెండోది స్టీమ్డ్ వెజ్జెస్, మూడోది సౌటెడ్ వెజ్జెస్, నాలుగోది వెజిటేబుల్ జ్యూస్, ఐదోది సూపు, ఆరోది స్మూతీ, ఏడోది కర్రీ. ఈ 7 ఏదో ఒకటి మీరు ట్రై చేయండి. రెండోది ట్రై చేయండి, మూడోది ట్రై చేయండి, మిక్స్డ్ చేయండి కొంచెం. ఈ కర్రీ పైన రోజు తింటున్నా కాదు సార్ మనకి వెజిటేబుల్స్ తింటున్నాం ఇక మనకు అవసరం లేదంటే కుదరదు. మీరు కాంబినేషన్లో చూసుకోండి, ఒకరోజు ఇది, ఒకరోజు అది, ఒకరోజు ఇది, ఈ రోజు అది, కాంబినేషన్లో చూసుకోండి. బట్ ద డే వెజిటేబుల్స్ ద్వారా న్యూట్రియంట్స్ అండ్ మినరల్స్ అనేది ఎక్కువ దొరుకుతాయి. మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి, కన్జ్యూమ్ ఎక్కువ చేయాలి మీరు. అప్పుడే మీరు ఫిట్గా, హెల్తీగా, సూపర్గా ఉంటారు. సో మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను ఈరోజు. యాక్సెప్ట్ చేస్తున్నారా ఛాలెంజ్? యాక్సెప్ట్ చేస్తున్నట్టయితే చాట్ బాక్స్లో అని టైప్ చేయండి. ఆ ఛాలెంజ్ ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం మీరు మీల్లో ఏదైతే తింటారు కదా మధ్యాహ్నం భోజనం, ఆ భోజనంలో సలాడ్స్ ఉండేటట్టు చూసుకోండి. అంటే ఒక ప్లేట్లో ఆల్వేస్ ఎలా ఉండాలనంటే ఒక 70% సలాడ్స్, 30% రైస్ అండ్ కర్రీ ఉండాలి. అట్లా చూసుకోండి. మనది ఉల్టోది ఎంత 70% వచ్చేసి రైస్ అండ్ కర్రీ అండ్ 30% వచ్చేసి సలాడ్స్ ఉంటాయి. ఇంకో కొంతమంది 100% రైస్ అండ్ కర్రీ ఉంటుంది. కొంచెం రివర్స్ చేయండి, 70% సలాడ్స్, 30% రైస్ అండ్ కర్రీ లాగా చూసుకోండి. సరేనా? రైట్. ఎందుకు? మీరు ఎక్కువ ప్రాసెస్ తిన్నారనుకోండి తక్కువ న్యూట్రిషన్స్ దొరుకుతాయి. మోర్ ప్రాసెస్ ఫుడ్ మీరు తీసుకుంటే తక్కువ న్యూట్రియంట్స్ దొరుకుతాయి. కొంచెం దయచేసి అర్థం చేసుకోండి. లెస్ ప్రాసెస్ ఫుడ్లో ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి. సో మీరు ఎంత లెస్ ప్రాసెస్ ఫుడ్ తీసుకుంటే అంత మీ హెల్త్కి మంచిది. ఇప్పుడు చూడండి, డైరెక్ట్ వెజిటేబుల్స్ రా తిన్నారనుకోండి సూపర్ న్యూట్రియంట్స్ మీకు దక్కుతాయి, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. డైరెక్ట్ వెజిటేబుల్స్ మీరు తిన్నారనుకోండి సూపర్ న్యూట్రియంట్స్ మీకు దక్కుతాయి అండ్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కొంతమంది అంటారు పోర్, సరే కట్ వెజ్జెస్ తినండి. కట్ వెజ్జెస్ తిన్నప్పుడు కొంచెం గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ దాంట్లో ఎంత బెనిఫిట్స్ 100% ఉన్నదో దీంట్లో 90% ఉంటుంది, 10% ఎగిరిపోతుంది. ఎందుకంటే వెజిటేబుల్స్ మీరు కట్ చేశారు కాబట్టి, కొద్దిసేపు ఆగుతున్నారు కాబట్టి ఎగిరిపోతాయి 10%. అంటే ఈ విటమిన్స్, మినరల్స్ అనేది కొంచెం తగ్గిపోతాయి అక్కడ. సరే కట్టెడ్ వెజిటేబుల్స్ కూడా పోవు అంటే స్టీమ్ వెజెస్. ఇప్పుడు దీంట్లో ఒక అవుట్ ఆఫ్ 100%లో 70% మినరల్స్, న్యూట్రిషన్స్ అనేది మీకు దొరుకుతాయి స్టీమ్డ్ వెజెస్లో. స్టీమ్డ్ వెజెస్ కూడా నాకు పోవు. సరే కుక్డ్ వెజెస్లో మీకు అవుట్ ఆఫ్ 100%లో 60% అనేది న్యూట్రియంట్స్ అనేది మీకు దక్కుతాయి. మళ్ళీ కొంతమంది ఉంటారు ఈ కుక్డ్ వెజెస్ని మళ్ళీ రీహీట్ చేస్తారు. అప్పుడు ఎంత ఉంటుంది తెలుసా? 40% మాత్రమే న్యూట్రియంట్స్ అనేది ఉంటుంది. మళ్ళీ దీన్ని ఏం చేస్తారు తెలుసా? ఫ్రైడ్ వెజెస్ లాగా కూడా కొంతమంది చేస్తుంటారు. ఫ్రైడ్ వెజెస్ అని అంటే ఇప్పుడు మీకు 20% అవుట్ ఆఫ్ 100% 20% మాత్రమే మీకు న్యూట్రియంట్స్ అనేది ఉంటుంది, లేదంటే 10% మాత్రమే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో బేస్డ్ ఆన్ ఆయిల్ పట్టుకొని 0% న్యూట్రియంట్స్ ఉంటుంది. అర్థం చేసుకో, తగ్గిపోతుంది. చూడండి మీరే క్లియర్గా పిక్చర్స్తో సహా విడమర్చి మరి నేను చెప్తున్నాను. ఇంకా రెస్టారెంట్ కర్రీస్ 0 న్యూట్రియంట్స్, పన్నీర్ బటర్ మసాలా, బటర్ చికెన్ 0 న్యూట్రియంట్స్. ఎందుకంటే రెస్టారెంట్ కర్రీస్ అనేది రెస్టారెంట్ ఫుడ్స్ అనేది 99% అన్హెల్తీ ఫుడే అంట నేను. ఎందుకంటే ఆ గ్రేవీస్ ఏవైతే ఉంటాయో చాలా రోజులుగా వాళ్ళు పెట్టి ఉంచుతారు. ఆ పన్నీర్ కూడా ఫ్రిడ్జ్లో చాలా రోజులుగా పెట్టి ఉంచుతారు. సో అలాంటిది మళ్ళీ మీరు ఆర్డర్ చేయగానే దాంట్లోకి గ్రేవీస్, పన్నీర్లు తీసి మిక్స్డ్ చేసేసి మీకు వేడి చేసి ఇచ్చేస్తారు అంతే. సో చాలా న్యూట్రియంట్స్ అనేది ఉండేవాళ్ళ. అట్లా అని చెప్పి అన్ని రెస్టారెంట్స్ అలా లేవు. ఈ మధ్యకాలంలో కొన్ని రెస్టారెంట్స్ అలా కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వండి ఇస్తున్నారు, వాళ్ళు మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. అయినా కూడా వాట్ ఎవర్ ఇట్ మే బి అండి, రెస్టారెంట్స్ వాళ్ళు చేసే పని వాళ్ళు మంచిగా చేస్తున్నారు. వాళ్ళ టేస్ట్ కోసం ఇవన్నీ కూడా చేస్తుంటారు. మీరు మళ్ళీ రావాలని వాళ్ళైతే పని వాళ్ళు మంచిగా చేస్తున్నారు, వాళ్ళ జాబ్ వాళ్ళు కరెక్టే చేస్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బి వాళ్ళు కరెక్టే అంట. నేను ప్రాబ్లం మనం ఈరోజు భగవంతుడు ఇంత మంచి మైండ్ మనకి ఇచ్చాడు అనలైజ్ చేయడానికి, మనం అనలైజ్ చేయాలి. అరే ఏది మంచిది, ఏది చెడు, ఏది మనకి బాడీకి హెల్దీ, ఏది మనకి వీక్ వగరా అట్లా అనలైజ్ చేయాలి. ఇప్పుడు అనొచ్చు మేము రెస్టారెంట్ జీవితంలో ఇక వెళ్ళొద్దా, మేము కేఎఫ్సీ జీవితం వెళ్ళొద్దా, బర్గర్ జీవితంలో అంటే తినొద్దా, పిజ్జా తినొద్దా, సాఫ్ట్ డ్రింక్ తాకొద్దా. అల్లో కూలు ఎందుకు చెప్పాను కదా ఫస్ట్ డేనే ఫామ్లా 30 రోజులు 29 రోజులు
బతకడం కోసం తినాలి, ఒక్కరోజు తినడం కోసం బతకాలి. అట్లా ఒక్కరోజు బంపర్ ఆఫర్ డే పెట్టుకోండి కదా. కానీ వాటిపైనే మొత్తం జీవితం డిపెండ్ అయి ఉండదు, కంటిన్యూషన్ ప్రాసెస్ ఉండొద్దు. అప్పుడైతే బాడీ మొత్తం హ్యాపీ బర్త్డే. చూడండి, ఇంత చెప్తున్నా కూడా కొంతమంది వాట్ ఎవర్ డే 1, డే 2, డే 3కి ఇప్పుడు ఇంతగానం అవేర్నెస్ కూడా ఇచ్చిన నేను. కొంతమంది ఉంటారండి, 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ వింటున్న వాళ్ళు కూడా 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకరు వచ్చేసి విక్టమ్ మైండ్ సెట్, ఇంకోటి వచ్చేసి క్రియేటర్ మైండ్ సెట్. వన్ మోర్ టైం, విక్టమ్ మైండ్ సెట్, క్రియేటర్ మైండ్ సెట్. విక్టర్ మైండ్ సెట్ ఎట్లుంటుందంటే, అబ్బా ఇప్పుడు నేను ఇవన్నీ తినకూడదా, ఇప్పుడు నాకు ఇవన్నీ తినబుద్ధి అవుతుంది కదా, నేను ఏం చేయాలి, నేను ఆపుకోలేకపోతున్నాను, నన్ను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, అయ్యో ఎట్లా. నేను చెప్పినా కదా చాలా మటుకు వాళ్ళకి తెలుసు, అయినా కూడా వాళ్ళు చాలా బాధపడుకుంటుంటారు అనమాట. అయ్యో ఎట్లా అని బాధపడుకుంటుంటారు. ఎందుకంటే విక్టమ్ మైండ్ సెట్. క్రియేటర్ మైండ్ సెట్ ఎలా ఉంటారనంటే, వాళ్ళని వాళ్ళు చాలా కంట్రోల్ చేసుకుంటారు, వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ రియలైజేషన్ చేస్తుంటారు అనమాట. కరెక్టే కదా చెప్పింది సార్ కూడా చాలా విషయాలు, కరెక్టే కదా. ఇప్పుడు ఏదైతే ఈ వాట్ ఎవర్ ఇక్కడ ఈరోజు మనకు కనిపిస్తున్నాయి, మెక్డీ, కేఎఫ్సి అండ్ తర్వాత ఈ లేస్, చిప్స్, హాట్ చిప్స్, వాట్ ఎవర్ ఈరోజు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు మనకి మన బాడీకి ఏది న్యూట్రిషన్ ఫుడ్ కాదు కదా. మళ్ళీ మన బాడీ ఏమో చేస్తుంటుంది, ఈ న్యూట్రిషన్ ఫుడ్ మనం లోపల వేయలేదు కాబట్టి మళ్ళీ అది అడుగుతుంటుంది ఎయ్ అని. మనం ఏం చేస్తుంటాం, చిప్స్, ఈ కేఎఫ్సి, బర్గర్, వాట్ ఎవర్ మళ్ళీ వేస్తుంటాం. మళ్ళీ అది దానికి న్యూట్రిషన్ ఫుడ్ దొరకలేదు కాబట్టి మళ్ళీ ఎయ్ అంటది. అప్పుడు ఏమవుతుంది, అదంతా కూడా లోపలికి వెళ్ళి ఎక్కడో మిగిలిపోతుంది. సో దీనికన్నా బెటర్ నేను కంట్రోల్ చేసుకోవడం బెటర్ కదా. క్రియేటర్ మైండ్ సెట్ వాళ్ళు ఇలా ఆలోచిస్తారు. విక్టమ్ మైండ్ సెట్ వాళ్ళు ఎలా ఉంటుంది అంటే, ఒక 5 ఫ్రెండ్స్ ఏమైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు, ఆ 5 ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు అక్కడ ఒక రెస్టారెంట్స్లో కూడా కొన్ని సలాడ్స్ బేస్డ్ ఐటమ్స్ ఉంటాయి. వాళ్ళు ముంగడ తెచ్చుకొని పెట్టుకుంటారు. ఎవరు, ఇది క్లాస్ ఇన్న వాళ్ళు. సడన్గా ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారు కదా వాళ్ళు అంటారు అనమాట, ఏం సలాడ్స్ అవన్నీ తింటూ అప్పుడప్పుడు రాక మా ఎంబడొస్తూ అవి పక్కన పెట్టు, ఎయ్ బటర్ నాన్ విత్ బటర్ చికెన్, ఎయ్ అన్న ఎయ్ అని అంటుంటారు అనమాట. సో అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఒక్క రోజుకే కదా, ఒక్క పూటకే కదా, ఏమవుతుంది అని చెప్పేసి టెంప్ట్ అయిపోయి తిని పడేస్తారు. ఒక్క విషయం జీవితంలో గుర్తుపెట్టుకోండి, స్పెషల్లీ క్రియేటర్ మైండ్ సెట్ వాళ్ళు ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకొని దీన్ని ఫాలో చేస్తారు. ఎవరైతే ఏ ఫుడ్ అయితే హెల్త్కి మంచిది కాదు, ఏ ఫుడ్ అయితే న్యూట్రిషన్స్, మినరల్స్, విటమిన్స్ ఉండవని ఎవరైతే తెలుసుకున్నారో, ఈరోజు తెలుసుకున్న తర్వాత కూడా ఈరోజు కంట్రోల్ చేసుకోకుండా అవి ముంగడికి వచ్చినప్పుడు తినేస్తున్నారు, వాళ్ళ జీవితంలో ఎన్నో విషయాల పైన అన్కంట్రోల్గా ఉంటారు. అంటే ఇంకా వేరే విషయాలపైన కూడా వీళ్ళకి కంట్రోల్గా ఉంటాం. నా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పైన కంట్రోల్ ఉండదు, నా కెరియర్ పైన కంట్రోల్ ఉండదు, నా బిజినెస్ పైన కంట్రోల్ ఉండదు, ఎక్కడ కూడా కంట్రోల్ ఉండదు. అండ్ ఎవరైతే ఏ ఫుడ్లో అయితే ఈరోజు విటమిన్స్ లేవు అండ్ ఏ ఫుడ్లో అయితే మినరల్స్ లేవు అయినా కూడా ఫుడ్ ముంగడికి వచ్చిన తర్వాత కంట్రోల్ చేసుకుంటారో, తినకుండా ఓన్లీ హెల్తీ ఫుడ్ తింటారో, కంట్రోల్ చేసుకుంటారో, ఓన్లీ హెల్తీ ఫుడ్ తింటారో, వాళ్ళ జీవితంలో ఎన్నో విషయాలు కంట్రోల్గా, వాళ్ళు డిసిప్లిన్గా ఉంటారు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పట్ల డిసిప్లిన్గా ఉంటారు, దాని తర్వాత కెరియర్ పైన డిసిప్లిన్గా ఉంటారు, బిజినెస్ పట్ల కూడా డిసిప్లిన్ ఉంటారు. ఎవరైతే ఈ హెల్త్ పట్ల కంట్రోల్ చేసుకొని డిసిప్లిన్గా ఉంటారో వాళ్ళు అన్ని ఏరియాలో కూడా డిసిప్లిన్ ఉంటారు. ఎవరైతే ఈ హెల్త్ పట్లనే డిసిప్లిన్ ఉండరో వాళ్ళు కెరియర్లో, బిజినెస్లో, ఇంకా ఎక్కడెక్కడనో వాళ్ళు డిసిప్లిన్గా ఉండరు. తద్వారా వాళ్ళ జీవితం అనేది కిందకే వెళ్తుంది, నో డౌట్. గుర్తుపెట్టుకోండి. ఈ విక్టమ్లో కూడా 2 kinds ఆఫ్ మైండ్ సెట్ ఉంటారు. ఈ విక్టమ్లో కూడా 2 kinds ఆఫ్ మైండ్ సెట్ ఉంటారు. ఒకటి ఎప్పుడు ఎక్స్క్యూజెస్ చెప్పుకుంటూనే ఉంటారు, ఇంకోటి రేపు అనుకుంటే పోస్ట్పోన్ చేస్తూనే ఉంటారు. ఎక్స్క్యూజెస్ అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు హెల్తీ ఫుడ్ తిను కదా, అక్కడ 1 kilometer హెల్తీ అని నీకు అక్కడ మంచి జ్యూస్ దొరుకుతుంది, ఏదైతే నీ బాడీకి చాలా బాగుంటుంది, మళ్ళీ అంత దూరం వెళ్ళాలి. ఇప్పుడు అది దూరం వెళ్ళాలంటే మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకోవాలి, లేదంటే ఏదైనా బుక్ చేసుకోవాలి, మళ్ళీ వస్తుందో రాదో, ఇదంతా అవసరమా, ఎప్పుడు వీళ్ళు ఎక్స్క్యూజెస్ చెప్పుకుంటూనే ఉంటారు అనమాట. అర్థమైందా? కానీ ఎవరైతే ఈ విక్టమ్ మైండ్ సెట్ వాళ్ళు ఇంకోళ్ళు ఏం చేస్తారంటే రేపు, సరే ఎన్ని గణం విషయాలు ఇప్పుడు డే 1, డే 2, 3 విన్నావు కదా, మరి ఎప్పటి నుంచి నీ హెల్త్ పట్ల సీరియస్గా నువ్వు డిసిజన్ తీసుకొని ఫాలో అవుతావు? రేపటి నుంచి పక్కా సార్, మొత్తం చేసి పడేస్తే కూడా రేపటి నుంచి పక్కా, మళ్ళీ రేపు వస్తుంది. ఎప్పటి నుంచి? రేపటి నుంచి పక్కా, మళ్ళీ ఎల్లుండి వస్తుంది. రేపటి నుంచి పక్కా. ఆ రేపు కాస్త వీళ్ళ జీవితంలో రాదు.
ఆ రేపు కాస్త పోతూనే ఉంటుంది కానీ రాదే రాదు. కొన్ని విషయాలు ఈరోజు వీళ్ళకి అర్థమైనాయి, సీరియస్నెస్ అనేది వచ్చింది, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయరు. మళ్ళీ వీళ్ళే అందరికీ లెక్చర్లు ఇస్తుంటారు. నీకు తెలుసా ఏం తినాలో? గడ్డి తింటున్నావు, గడ్డి ఇలా అక్కడ చెప్తారు, మళ్ళీ పక్కకు పోయి వీళ్ళే గడ్డి తింటారు. ఎందుకు అని అంటే ఫాలో చేయరు వీళ్ళు. సో అందుకోసమే ఈ విక్టమ్ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి క్రియేటర్ మైండ్ సెట్కి రండి. క్రియేటర్ మైండ్ సెట్ ఆల్వేస్ ఫోకస్డ్గా ఉంటారు. ఏదైతే వాళ్ళు ఒకటి ఎంచుకున్నారో, ఏదైతే ఒక డిసిజన్ తీసుకున్నారో దాని పట్ల చాలా ఫోకస్డ్గా ఉంటారు. ఎందుకంటే ఈరోజు ఫోకస్ అనేది చాలా గేమ్ చేంజింగ్ మన లైఫ్లో. మనం ఎక్కడ ఏం తింటున్నామో అనేది దానిపైన చాలా సీరియస్గా ఫోకస్డ్గా ఉండాలి మనం. స్వామి వివేకానంద ఎవరైతే ఉన్నారో ఒకరోజు ఒక చెట్టు కింద కూర్చొని సీరియస్గా బుక్ చదువుకుంటూ కూర్చున్నాడు అనమాట. పక్క నుంచి ఒక పెళ్లి బరాత్ వెళ్తుంది, ఫుల్ డ్యాన్స్లు ఆడుకుంటూ అందరు కూడా పెళ్లి బరాత్ పోతుంది. కొద్దిసేపు అయిన తర్వాత ఒక పెద్ద మనిషి వచ్చి అడిగాడు అనమాట, బాబు ఇక్కడ ఒక బరాత్ వెళ్ళింది, చాలా మంది జనాలు ఇక్కడ డ్యాన్స్ వేసుకుంటూ వెళ్ళారు, నువ్వు ఏమైనా చూసినావా? నేను చూడలే. అరే అంతగానం పెద్ద సౌండ్ చేసుకుంటా డ్యాన్స్లు ఆడుకుంటే జనాలు ఇంతమంది పోయారు, నువ్వు చూసినావా? నేను చూడలే. నేను ఇక్కడ ఒక బుక్ సీరియస్గా చదువుకోవడంలో నేను బిజీగా ఉన్నా, ఫోకస్గా ఉన్నా. అమ్మా అంత పెద్ద బరాతు, అంతమంది జనాలు, అంతమంది ఆడుకుంటే ఇక్కడ పోయినాక కూడా నువ్వు అక్కడ చూడలేవంటే నువ్వు నిజంగా గ్రేటే, మహాత్ముడువేను అని చెప్పాడు ఆ మనిషి. ఇంకో రోజు ఏమైందనంటే కొన్ని 10 బుక్కులు పెట్టుకొని ఆ బుక్స్ చదువుకుంటూ కూర్చున్నాడు అనమాట. కట్ చేస్తే 3 రోజుల తర్వాత అలా ఫ్రెండ్స్ వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన పడిపోయి ఉన్నాడు, ఇంట్లో లేపారు. ఏమైంది? తెలిసింది దట్ 3 రోజుల నుంచి ఫుడ్ తీసుకోలేదు, వాటర్ తీసుకోలేదు, ఏం చేస్తున్నావు, ఏమైంది అంటే 3 రోజుల నుంచి ఈ 10 బుక్కులు నేను చదవాలి, ఫినిష్ చేయాలని ఫోకస్ చేస్తున్నా, అందుకోసం ఇంకా ఇదే ప్రాసెస్లో దీంట్లోనే ఫోకస్డ్ ఉండే, అండ్ ఎండ్ ఆఫ్ ద డే నేను చదువుకుంటా అట్లనే నిద్రపోయినా. ఇందాక అర్థం చేసుకోండి ఎంత ఫోకస్డ్గా ఉన్నాడు స్వామి వివేకానంద అక్కడ ఏదైనా ఒక పనిలో. ఈరోజు మనం మన హెల్త్ పట్ల ఎంత ఫోకస్డ్గా ఉంటున్నాం. ఇక్కడ గోల్డెన్ స్టేట్మెంట్, యూ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ బట్ యూ కెనాట్ అచీవ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. మళ్ళొకసారి, యూ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ బట్ యూ కెనాట్ అచీవ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. మనం అన్నీ కూడా సాధించగలుగుతాం కానీ అన్నీ సాధించలేము, కొన్ని మాత్రమే డీటెయిల్గా సాధించగలుగుతాం. విరాట్ కోహ్లీ గ్రేట్ ఎగ్జాంపుల్ అని చెప్తాను నేను. విరాట్ కోహ్లీ ఒక కెరియర్ స్టార్టింగ్లో పీక్స్కి వెళ్ళిపోయాడు. సర్టన్ స్టేజ్ వచ్చింది మధ్యలో, కెరియర్ మధ్యలో అతను ప్రాపర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ డిసిప్లిన్ అనేది కొంచెం మెయింటైన్ చేయకపోవడం వల్ల కొంచెం అతని ఫ్యాట్ కూడా పెరుగుతుంది అండ్ కొంచెం స్టమక్ కూడా వస్తుంది. అండ్ దాన్ని బేస్ చేసుకొని అతని ఫీల్డ్ పైన కూడా పర్ఫార్మెన్స్ తక్కువవుతుంది అండ్ చాలా సందర్భాల్లో డక్అవుట్ అవుతున్నాడు అండ్ కెరియర్ గ్రాఫ్ మొత్తం పడిపోతుంది. అప్పుడు కూర్చొని ఆలోచించాడు అనమాట, అసలు నేను ఏం చేస్తున్నాను, ఏంది నా హెల్త్ పట్ల, అసలు నా డైట్, ఫిట్నెస్ ఏంది అది, నేను ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఏమైపోయింది, కొంచెం సక్సెస్ రాగా నా కళ్ళు నెత్తిపై ఎక్కినాయా, ఏంది ఇది, నేను ఇట్లా కాదు అని చెప్పి మళ్ళీ అతను ఛాలెంజ్ లాగా తీసుకొని మళ్ళీ అతను ఫుడ్ పైన కంట్రోల్ తీసుకొచ్చి, డైట్ పైన కంట్రోల్ తీసుకొచ్చి, ఎక్సర్సైజ్ పైన కంట్రోల్ తీసుకొచ్చి, కంప్లీట్ హెల్త్ పైన కంట్రోల్ తీసుకొచ్చి అండ్ దాని తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఈరోజు మళ్ళీ మనకు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ లాగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే అతను కనుక ఆ రోజు బౌన్స్ బ్యాక్ కావాలని డిసిజన్ తీసుకోకపోతే ఈరోజు విరాట్ కోహ్లీ మళ్ళీ మనకి కనిపించేవాడు కాదు, వెళ్ళిపోయేవాడు. సో అందుకోసం మళ్ళీ ఒకసారి మీకు ఇంకో గోల్డెన్ స్టేట్మెంట్ చెప్పబోతున్నాను. యూ డోంట్ గెట్ రిజల్ట్స్ బై ఫోకసింగ్ ఆన్ రిజల్ట్స్. వన్ మోర్ టైం, యూ డోంట్ గెట్ రిజల్ట్స్ బై ఫోకసింగ్ ఆన్ రిజల్ట్స్. నీకు రిజల్ట్స్ దక్కవు ఎప్పుడైతే నువ్వు రిజల్ట్స్ పైనే ఫోకస్ చేస్తున్నప్పుడు. యూ గెట్ రిజల్ట్స్ బై ఫోకసింగ్ ఆన్ ద యాక్షన్ దట్ యూ ప్రొడ్యూస్ రిజల్ట్స్. నీకు రిజల్ట్స్ అప్పుడే దక్కుతాయి నువ్వు డైలీ యాక్షన్స్ ఏవైతే నువ్వు తీసుకుంటావు కదా దాన్ని బేస్ చేసుకొని నీకు రిజల్ట్స్ అనేది ఆధారపడి ఉంటుంది. నువ్వు మంచిగా లావ్ కావాలన్నా లేదంటే నువ్వు వెయిట్ లాస్ కావాలన్నా అది ఎండ్ రిజల్ట్. ఆ ఎండ్ రిజల్ట్ నీకు ఎప్పుడు కూడా దక్కదు. నీకు ఎండ్ రిజల్ట్ ఎప్పుడు దక్కుతుందనంటే నువ్వు డైలీ లైఫ్లో నువ్వు ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నావు ఆ ఫుడ్ పట్ల ఎంత న్యూట్రిషన్ తీసుకుంటున్నావు, ఎంత నీ బాడీకి అవసరమో, ఎంత నీ బాడీకి అవసరమో, ఎంత అయితే అవసరమో అంతే నువ్వు ఎంత తీసుకుంటున్నావు, దాన్ని బట్టి నువ్వు రిజల్ట్స్ అచీవ్ చేస్తావు. నీ డైలీ యాక్షన్స్ చాలా మ్యాటర్ అవుతాయి. నీ డైలీ యాక్షన్స్ అనేది నీకు ప్రాపర్గా లేకపోతే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావు హెల్త్ పట్ల రిజల్ట్స్ అది నీ ఈ జన్మకి కూడా నీకు దక్కదు. సో డైలీ యాక్షన్స్లో చేంజెస్ అనేది తీసుకురండి దయచేసి. పొద్దున్నే లేచి ఒక మినిమం 1 లీటర్ ఆఫ్ వాటర్ తాగండి, వామ్ వాటర్ తాగండి, కొంచెం సాల్ట్ లైట్గా వేసుకోండి. లేదంటే ఒక రాగు చెంబులో వాటర్ నింపుకొని పెట్టుకొని రాత్రి పెట్టుకొని చెక్క పైన పెట్టేసి పొద్దున్నే లేచి ఆ రాగు చెంబులో ఉన్న వాటర్ తాగేసేయడం. ఎప్పుడు తాగాలి? బిఫోర్ సూర్యోదయం కన్నా ముందు తాగితే ఇంకా సూపర్ రిజల్ట్స్ వస్తాయి మీకు. కొంతమందికి అది పాసిబుల్ కాకపోతే సరే లేచిన తర్వాత తాగండి. ఏదన్నా ఏమి చేయకుండా ఉండే కన్నా ఏదన్నా కొంచెమన్నా చేస్తే బెటరే కదా. ఇన్ని గణం చెప్పిన నేను ఇన్ని గణం ఫాలో అవుతానని గ్యారంటీ ఏం లేదు. అలా కానీ కొంచెం ఫాలో అయినా గ్రేటే, అట్లా అని కొంచెం ఫాలో కాకండి. ఎందుకంటే కొంతమంది ఉంటారు
కొంచెం ఫాలో కాదు, కొంచెం ఎక్కువనే ఫాలో కాదు. అర్థమైంది కదా? సో ఈ రోజు నుంచి హెల్త్ పట్ల చాలా ఫోకస్గా ఉండేటట్టు చూడండి. ఏవైతే నిన్న మనం నేర్చుకున్నాం, ఫస్ట్ డే మనం ఏం నేర్చుకున్నామనంటే మైండ్ సెట్ గురించి. అంటే కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా అట్లా వాళ్ళ ఇట్ల ద్వారా మనకి ఏమైతే అంటే కొన్ని ఈవెంట్స్ ద్వారా ఎమోషన్ని బేస్ చేసుకొని మనం టెంప్ట్ అయిపోయి తినేస్తాం. సో అలా టెంప్ట్ అయిపోకుండా ఉండాలి, కంట్రోల్ చేసుకోవాలి అని మనం తెలుసుకున్నాం. నిన్న మనం ఏం నేర్చుకున్నామంటే అసలు న్యూట్రిషన్ అంటే ఏంటి, ఎందులో న్యూట్రిషన్స్ ఎక్కువ ఉంటాయి, ఎందులో న్యూట్రిషన్ తక్కువ ఉంటాయని నిన్న తెలుసుకున్నాం. ఈరోజు చాలా డీటెయిల్గా మనం తెలుసుకున్నాం మైక్రో న్యూట్రియంట్స్ పైన. అంటే ఎక్కువ విటమిన్స్ మినరల్స్ పైన ఉండే ఫుడ్ మాత్రమే ఎక్కువ మనం తీసుకోవాలని పైన ఎక్కువ ఈరోజు మనం తెలుసుకున్నాం. సో ఈ రోజు నుంచి ఎక్కువ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్న ఫుడ్ పైనే ఎక్కువ మీ ఫోకస్ ఉండాలి. దట్స్ ఇట్. సో ఎంతమంది ఫోకస్డ్గా ఓన్లీ విటమిన్స్ అండ్ మినరల్స్ బేస్ చేసుకొని ఫుడ్ పైనే న్యూట్రియంట్స్ ఎక్కడైతే దక్కుతాయో దానిపైనే ఈ రోజు నుంచి ఫోకస్ పెట్టి అలాంటి ఫుడ్డే ఫోకస్డ్గా తింటారని చెప్పేసి ఒక కమిట్మెంట్ అనేది తీసుకుంటారో వాళ్ళు చాట్ బాక్స్లో టైప్ చేయండి. ఎక్కువద్దు, సి అనే టైప్ చేయండి. కమిట్మెంట్, మీకు మీరు కమిట్మెంట్ తీసుకుంటున్నారు ఈ రోజు నుంచి. అవసరమా టైప్ చేయడం? అవసరమే. ఎందుకంటే అక్కడ నువ్వు టైప్ చేసినప్పుడు అది నీ మెంటల్గా కూడా రిజిస్టర్ అవుతుంది. అవసరమే. సో విత్ దిస్ మై డియర్ ఫ్రెండ్స్, దయచేసి ఈ లైవ్ని మీరు ఇంకా ఈరోజు కూడా ఏదైతే ఇప్పుడు చూస్తున్నారో దీన్ని షేర్ చేయండి ప్లీజ్. దయచేసి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి కదా, షేర్ చేయండి. ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్, బెల్ సింబల్ ఆన్ చేసుకోవాలి. ఫేస్బుక్లో కూడా షేర్ చేయండి ప్లీజ్. రైట్. సో నౌ ఏదైతే డే 3 కూడా వాటెవర్ లెర్నింగ్స్ ఈరోజు మీరు తీసుకున్నారో ఆ లెర్నింగ్స్ బేస్ చేసుకొని ఒక ఫోటో తీసుకొని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో, మీ స్టోరీలో పెట్టుకొని నాకు ట్యాగ్ చేయండి Venukalan01. నాకు ట్యాగ్ చేసుకున్నాను, నా స్టోరీ పైన కూడా నేను షేర్ చేస్తాను. అలానే మీరు నాకు ట్యాగ్ చేసినప్పుడు నాకు అర్థమవుతుంది కదా, అరే మీరు వింటున్నారు సీరియస్గా అని చెప్పేసి ఎవరెవరు వింటున్నారు వాళ్ళందరూ నేను గుర్తుపెట్టుకుంటా కదా. ట్యాగ్ చేయట్లేదు చాలామంది, లైట్ తీసుకుంటారు. మీరు లైట్ తీసుకుంటే మళ్ళీ నేను కూడా లైట్ తీసుకుంటే రేపు డే 4 అనేది డే 4 డే 5 ఎట్లుంటుంది చెప్పండి? దగ్గర వాళ్ళు తీసుకొచ్చి క్లైమాక్స్ చేయకపోతే ఎట్లుంటుంది చెప్పండి? బాగుంటుందా? మీకు ఉండదు కదా. నేను మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాను కదా, మీరు కూడా నాకు రెస్పెక్ట్ ఇవ్వచ్చు కదా. అందుకోసం వీడియో షేర్ చేయండి. అలానే కీ లెర్నింగ్ పాయింట్స్ మీరు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టుకోండి, నాకు ట్యాగ్ చేయండి. అర్థమైందా? సో రేపు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే 8 డేంజరస్ ఫుడ్స్ యూ మస్ట్ అవాయిడ్, దాని గురించి నేర్చుకోబోతున్నాను. అండ్ దాని తర్వాత న్యూట్రిషన్ లేబుల్ అండ్ ఇంగ్రీడియంట్స్ తెలుసుకుంటాను. అండ్ దాని తర్వాత ఒక సర్కేడియన్ రిథమ్తోని మనం ఎలా తినాలంటే, ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ మనకంటూ డైలీ ఒక్కొక్క టైం టేబుల్ పెట్టుకొని తింటే మనకు బెనిఫిట్స్ ఏంటని అది కూడా మీరు తెలుసుకుంటారు రేపు. ఓకే, విత్ దిస్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ 1 మిలియన్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు మాతో కనెక్ట్ అయ్యారు. ఫైనల్గా మేము ఈరోజు మీ బ్లెస్సింగ్స్ ద్వారా, మీ సపోర్ట్ ద్వారా మేము అది అచీవ్ చేస్తాము. అందుకోసం తిరిగి నేను మళ్ళీ మీకు ఈ ద్వారా వాల్యూ యాడ్ చేస్తూనే ఉంటాను, ఇంకా ఎక్కువ వాల్యూ యాడ్ చేస్తాను. అది మాకు ఒక మోటివేషన్, ఇంకా నువ్వు ఎక్కువ వాల్యూ యాడ్ చేయాలని అది ఒక మాకు మోటివేషన్, అండ్ నేను చేస్తూనే ఉంటాను. ఓకే, విత్ దిస్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు డే 4లో కలుద్దాం. నేను మీ Venukalan signing off. జై హింద్.